ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. ఆ రోజు పౌర్ణమి, హోలీ పండగ రోజు. అంటే హోలీ పండగ రోజే పౌర్ణమి, చంద్రగ్రహణం ఉన్నాయి. ఈరోజు మనం బ్లడ్ మూన్ సంభవిస్తుంది అని మనం వింటూ ఉన్నాం. ఇది 100 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన దృశ్యం హోలీ రోజు రావడం విశేషం. ఈ గ్రహణం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. మనకి మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 ముగుస్తుంది. ఇక్కడ ఇది గ్రహణం. భారతదేశంలో కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. అనేక ప్రాంతాలు కనిపిస్తుంది. అయితే చంద్రోదయం సమయంలో గ్రహణం చివరి దశలో ఉండటం వల్ల మనకి కేవలం కొంత సమయం మాత్రమే దీన్ని చూడగలం. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. ఈ సమయంలో చంద్రుడు మనకి భూమి నీడలోకి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. మనకి హోలీ పండుగ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? చంద్రగ్రహణ కారణంగా మార్చి 3న సూతకం. సాధారణంగా గ్రహణ సమయంలో పూజలు కానీ శుభకార్యాలు చేయరు కూడా. అలాగే హోలికా దహనం అంటే మన గ్రహణం మరియు భద్రకాల కారణంగా చాలా ప్రాంతాల్లో హోలికా దహనాన్ని మార్చి 2వ తేదీ రాత్రి లేదా మార్చి 3వ తేదీ తెల్లవారుజామున అంటే సూతకం ప్రారంభానికి ముందే నిర్వహిస్తారు. అలాగే మరి రంగులు ఎప్పుడు పూసుకోవాలండి? ప్రధానంగా రంగులు ఆడుకునే హోలీ పండుగ మార్చి 4న జరుపుకుంటారు. ఈ అరుదైన గ్రహణం సింహరాశి పూర్వ పాల్గొనే నక్షత్రంలో సంభవిస్తుంది. దీనివల్ల ఆధ్యాత్మికంగా ఈరోజు జపం చేయడం, ధ్యానం చేయడం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. తంత్ర మంత్ర వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన సమయం. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ సమయాన్ని వినియోగించుకోండి. నేను మీకు పూర్తి వివరంతో మరొక వీడియో చేస్తాను. అంటే జపించవలసిన మంత్రాలు, లాల్ కితాబ్ నుండి తంత్ర మంత్రాలు కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.